హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనిల్ పెదపూడి. సో ఈరోజు మీకు గూగుల్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఫెసిలిటేటర్ 2026 ప్రోగ్రామ్ ఎలా రిజిస్టర్ అవ్వాలో చెప్తాను. ఇంతకుముందు వీడియోలో అసలు ఏంటి ప్రోగ్రామ్, ఏంటి మీకు మెంటర్, ఇవన్నీ ఎవరు హెల్ప్ చేస్తారని చెప్పాను కదా. సో ఈరోజు అఫీషియల్గా రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయింది. సో ఇది మనం ఇప్పుడు రిజిస్టర్ అయ్యి ఎన్రోల్ అయితే చేద్దాం అనమాట. సో చాలామందికి ఎలా రిజిస్టర్ అవ్వాలని తెలీదు. సో వాళ్ళకి ఇప్పుడు నేను ఎలా రిజిస్టర్ అవ్వాలనేది చూపిస్తాను. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతారనమాట. సో రీడైరెక్ట్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఎన్రోల్ ఇన్ ది ప్రోగ్రామ్ అని హియర్ అని కనిపిస్తుంది. సో దాని మీద ఒకసారి జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు సేమ్ మళ్ళీ ఈ పేజ్కి అయితే వస్తారు. ఎన్రోల్మెంట్స్ ఆర్ నౌ ఓపెన్ అని. సో జస్ట్ కిందకి స్క్రాల్ చేస్తే మీకు ఇక్కడ ఎన్రోల్ ఇన్ ద ప్రోగ్రామ్ హియర్ అని మళ్ళీ ఒకటి కనిపిస్తుంది. సో దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సో ఇలా ఫామ్ ఒకటి అయితే ఓపెన్ అవుతుంది. సో మనం గూగుల్ ఐడితో అయితే లాగిన్ అవ్వాలి. సో నేనైతే ఇప్పుడు లాగిన్ అవుతున్నాను మీకు చూపించడం కోసం. సో ఓకే, మీరు లాగిన్ అయిన తర్వాత మీ ఏ ఈమెయిల్ అయితే కనిపిస్తుందో ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మీరు ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ చూపించిందో లేదో వెరిఫై చేసుకోండి. సో ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ వస్తే, ఒకవేళ వేరే మీరు రిజిస్టర్ అవుదాం అనుకున్న ఈమెయిల్ కాకుండా వేరే ఈమెయిల్ ఐడి ఏమైనా వస్తే ఇక్కడ స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఏ ఈమెయిల్ కావాలో ఆ ఈమెయిల్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. జస్ట్ సో మీరు ఈమెయిల్ ఐడి వెరిఫై అయిపోయిన తర్వాత జస్ట్ ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి ఈమెయిల్ సెక్షన్లో. జస్ట్ కిందకి స్క్రాల్ చేస్తే మీకు ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత జస్ట్ కిందకి స్క్రాల్ చేస్తే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేయమని అడుగుతుంది. సో మీరు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ అయిన తర్వాత సో ఇక్కడ మీరు మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి. ఫుల్ నేమ్ అనేది అడుగుతుంది. సో ఫుల్ నేమ్ ఇవ్వండి. ఫుల్ నేమ్ ఇచ్చిన తర్వాత జెండర్ అడుగుతుంది, జెండర్ ఇవ్వండి. జెండర్ తర్వాత కంట్రీ అడుగుతుంది, కంట్రీ ఇవ్వండి. తర్వాత మీరు స్టూడెంటా, వర్కింగా, డెవలపర్ ఆర్ అదర్ రోల్స్ ఏమైతే ఉందో అవి ఇక్కడ అడుగుతుంది అనమాట. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ క్లిక్ చేయండి. లేదా మీరు వర్క్ చేస్తున్నారు అంటే జస్ట్ వర్కింగ్ మీద క్లిక్ చేసి ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, ఒకవేళ స్టూడెంట్ అనుకోండి, స్టూడెంట్ అయినా మీరు ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ సేమ్ అది సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ వర్కింగ్ అయినా సో మీరు ఒకవేళ 2026 ముందు మీ గ్రాడ్యుయేషన్ అయిపోతే బిఫోర్ 2026 క్లిక్ చేయండి. లేదా మీరు ఈ ఇయర్ కానీ అప్కమింగ్ ఇయర్స్లో కానీ మీరు స్టూడెంట్ నుంచి గ్రాడ్యుయేట్ అవుతున్నారంటే ఇక్కడ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోండి. సో 2028 తర్వాత అయ్యే వాళ్ళు అయితే ఇది సెలెక్ట్ చేసుకోండి. 27 పాస్డ్ అవుట్ అయితే ఇది చేయండి. 26 పాస్డ్ అవుట్ అయితే 26 క్లిక్ చేయండి. సో నేను 2026 ముందే పాస్డ్ అవుట్ అయ్యాను కాబట్టి జస్ట్ 2026 బిఫోర్ 2026 క్లిక్ చేసి సో డూ యూ హ్యావ్ రెఫరల్ కోడ్ అని అడుగుతుంది. సో నేను మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను. సో రిఫరల్ కోడ్ ఒకటి ఉంటుంది ఫెసిలిటేటర్ టీమ్ నుంచి. సో ఆ రిఫరల్ కోడ్ ఉంటే మనం జస్ట్ టీమ్గా ఫామ్ అయితే మొత్తం మనం చేయొచ్చు. సో మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మా ఫ్రెండ్ ఒక దీనికి కోహోస్ట్ అని. సో ఆ టీమ్ యొక్క రిఫరల్ కోడ్ అనమాట ఇది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. మీకు డౌట్స్ అన్నీ అందులోనే అడగొచ్చు. వీక్లీ టాస్క్స్ అన్నీ అందులోనే, మీకు ఏ డౌట్స్ ఉన్నా అందులో అడిగి మెంటర్ నుంచి మీరు డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఈ రెఫరల్ కోడ్ మీద ఎస్ అని క్లిక్ చేసి సో నేను మీకు రెఫరల్ కోడ్ అయితే ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది అది కూడా. జస్ట్ ఆ రెఫరల్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఫెసిలిటేటర్ రెఫరల్ కోడ్ అని ఉంది కదా, జస్ట్ దాని కింద మీరు రెఫరల్ కోడ్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు గూగుల్ స్కిల్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది. మీకు ఇంతకుముందు ఒక అకౌంట్ ఉందో లేదో మీకు తెలిస్తే, ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఎస్ ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అండ్ దెర్ ఈజ్ నో బ్యాడ్జెస్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఒకవేళ మీకు అకౌంట్ ఏమీ లేకపోతే కొత్తగా క్రియేట్ చేయాలి అనుకుంటే జస్ట్ నో ఐ వాంట్ టు క్రియేట్ వన్ అని మీద క్లిక్ చేయండి. సో ఇది మీకు నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. జస్ట్ ఇక్కడ మీరు గూగుల్ స్కిల్స్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. అది ఎలా క్రియేట్ చేయాలని ఈ పేజ్లో అయితే చెప్తుంది. జస్ట్ మీకు చూపిస్తాను నేను ఎలా క్రియేట్ చేయాలి ఏంటని. సో ఇది చూపిస్తుంది. జస్ట్ ఇక్కడ యూఆర్ఎల్ కనిపిస్తుంది కదా, నావిగేట్ టు అని, దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇంకో పేజ్లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు. సో జస్ట్ ఇక్కడ జాయిన్ బటన్ అయితే కనిపిస్తుంది కదా రైట్ సైడ్ టాప్లో, ఈ జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే
మీరు కంటిన్యూ విత్ గూగుల్ క్లిక్ చేసి సేమ్ ఈమెయిల్ ఐడి మీరు ఏదైతే ఈ ఫామ్ని ఫిల్ చేస్తున్నారో అదే ఈమెయిల్ ఐడితో జస్ట్ లాగిన్ అవ్వండి. సో నేను అదే ఈమెయిల్ ఐడితో జస్ట్ లాగిన్ అవుతున్నాను, కంటిన్యూ ఇస్తున్నాను. ఓకే, ఇది వెరిఫికేషన్ కోసం డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అడుగుతుంది అనమాట. జస్ట్ ఇచ్చేసి ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది ఒక వెరిఫికేషన్ అయితే అడుగుతుంది అనమాట. కొంతమందికి ఈ వెరిఫికేషన్ సెక్షన్ అయితే రాదు. ఒకవేళ మీకు వచ్చింది అంటే ఈ వెరిఫికేషన్ చేయండి. జస్ట్ మొబైల్లో రీక్యాప్చా అని ఉంటుందన్నమాట. జస్ట్ ఆ రీక్యాప్చా అని చేస్తే మీకు అయిపోతుంది. జస్ట్ నేను ఇక్కడ రీక్యాప్చా చేస్తున్నాను. ఓపెన్. జస్ట్ మీ మొబైల్లో స్కాన్ చేసి క్యాప్చాని అయితే వెరిఫై చేయండి. సో ఇక్కడ నాకు వెరిఫై అవుతుంది కదా, వెరిఫికేషన్ కంప్లీట్ అని వచ్చింది. జస్ట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోగానే జాయిన్ బటన్ మీకు ఇలా పాపప్ వస్తుంది. మీరు ఏ బటన్స్ అన్నీ క్లిక్ చేయకండి, జస్ట్ అది వచ్చే వరకు ఆగండి. ఇలా పాపప్ రాగానే జస్ట్ జాయిన్ మీద క్లిక్ చేయండి. ఓకే, జాయిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఏ ఈమెయిల్ ఐడి ఉందో ఆ ఈమెయిల్ ఐడి క్లిక్ చేయండి. మళ్ళీ ఇలా ఒక మీకు వస్తుంది. జస్ట్ దీన్ని మళ్ళీ కంటిన్యూ క్లిక్ చేయండి. జస్ట్ మీరు ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేశారు కదా, అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ గూగుల్ ఫామ్లోకి రండి. ఈ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ గూగుల్ ఫామ్లోకి వచ్చి జస్ట్ ఇలా కిందకి స్క్రాల్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఇలా లాగిన్ టు స్కిల్ గూగుల్ మనం ఆల్రెడీ లాగిన్ అయ్యాం ఓకేనా. జస్ట్ ఇదే ఈ పేజ్లో మనం లాగిన్ అయ్యాం. ఇప్పుడు మనకి ఈ ప్రొఫైల్ కావాలన్నమాట. ఈ ప్రొఫైల్ కావాలంటే జస్ట్ ఈ గూగుల్ ఫామ్లో కనిపిస్తున్న ఈ వన్స్ స్టెప్ 2 ఉంది కదా, స్టెప్ 2లో లాగిన్ అయ్యే ఉంచిన తర్వాత ఇక్కడ స్టెప్ 2లో ఈ యూఆర్ఎల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది అనమాట. ఏమంటుంది ఇక్కడ, మీ ప్రొఫైల్ ప్రైవేట్లో ఉంది, దీన్ని పబ్లిక్ చేయమని అడుగుతుంది. సో నేను ఇక్కడ మేక్ ప్రొఫైల్ పబ్లిక్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మేక్ ప్రొఫైల్ పబ్లిక్ అని క్లిక్ చేస్తే మన ప్రొఫైల్ పబ్లిక్ అయింది. సో ఇది మన ప్రొఫైల్ యూఆర్ఎల్. కంప్లీట్గా యూఆర్ఎల్ మొత్తం కాపీ చేయండి, ఏం మిస్ అవ్వకుండా. జస్ట్ నేను ఆల్రెడీ మొత్తం అంతా కాపీ చేశాను. మళ్ళీ ఆ ఫామ్లోకి రండి. ఫామ్లోకి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ప్రొఫైల్ని పబ్లిక్ చేసాం. జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి, వెరీ ఇంపార్టెంట్ అన్న సెక్షన్లో. ఇక్కడ మనం ఏ అకౌంట్ అయితే క్రియేట్ చేసామో ఆ అకౌంట్ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. సో నేను ఇస్తున్నాను. సో మీకు ఒకవేళ ఈమెయిల్ ఐడి తెలియకపోయినా ఇక్కడ ఉంటుంది చూడండి, Vijaya-Studios4 అని. సో జస్ట్ ఆ ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇవ్వండి. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మీరు ఒక గూగుల్ డెవలపర్స్ గేర్ అని ఒకటి ఉంటుంది, అది అకౌంట్ క్రియేట్ చేయాలి. ఏం చేస్తారంటే ఇన్కాగ్నిటో మోడ్లో ఇది ఓపెన్ చేయాలి. జస్ట్ యూఆర్ఎల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ లింక్ ఇన్ ఇన్కాగ్నిటో విండో అని కనిపిస్తుంది కదా, ఇది గేర్ సెక్షన్లో వాట్ ఈజ్ గేర్ అని ఉంది కదా డీటెయిల్స్లో. ఇక్కడ మీరు యూఆర్ఎల్ మీద సెకండ్ స్టెప్లో జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ లింక్ ఇన్ ఇన్కాగ్నిటో విండో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇది ఇన్కాగ్నిటో విండోలో ఓపెన్ అవుతుంది అనమాట. 1 సెకండ్. జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ లింక్ ఇన్ ఇన్కాగ్నిటో విండో మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఇన్కాగ్నిటో మోడ్లో యూఆర్ఎల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ క్యాప్చా అడుగుతుంది. సో ఈ క్యాప్చాని అయితే ఎంటర్ చేయండి. ఓకే, క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అడుగుతుంది కదా, జస్ట్ సైన్ ఇన్ మీద క్లిక్ చేసి సేమ్ ఈమెయిల్ ఐడి, మీరు ఏదైతే ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవుతున్నారో సేమ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి, ఏం మార్చకండి. సో నేను సేమ్ ఈమెయిల్ ఐడి అయితే ఇస్తున్నాను, ఏం క్లిక్ చేయకండి అనమాట. జస్ట్ వెయిట్ చేయండి. సో వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు జాయిన్ గేర్ అని కనిపిస్తుంది. సో ఈ జాయిన్ గేర్ మీద క్లిక్ చేయండి. జాయిన్ గేర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగ ఒకటి వస్తుంది. ఇక్కడ బికమ్ మెంబర్ అని కనిపిస్తుంది పాపప్.
మీరు పదే పదే కీబోర్డ్ క్లిక్ చేయకండి, ఎందుకంటే ఈ పాపప్స్ అన్ని మిస్ అయిపోతాయి అనమాట. జస్ట్ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఇక్కడ బికమ్ మెంబర్ అని కనిపిస్తుంది కదా, బికమ్ మెంబర్ మీద క్లిక్ చేసి సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. ఓకే, జస్ట్ సబ్మిట్. జస్ట్ వెయిట్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు ఆల్రెడీ మెంబర్ అని వచ్చింది, ఇక్కడ చూసుకోండి. మనం అంటే జాయిన్ అయిపోయాం. ఇక్కడ మీకు వ్యూ ప్రొఫైల్ అని పాపప్ వచ్చింది కదా, వ్యూ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ ప్రైవేట్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది. సో ఇది మనకి పబ్లిక్లో ఉండాలి. ఓకేనా, జస్ట్ సెట్టింగ్స్ మీద దాని పబ్లిక్లో మార్చడానికి ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. కిందకి స్క్రాల్ చేయండి. కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ పబ్లిక్ అని ఉంటుంది. ఈ పబ్లిక్ మీద క్లిక్ చేసి జస్ట్ వెయిట్ చేయండి. ఓకే, ఇది అయిపోయింది కదా, పబ్లిక్లోకి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రొఫైల్లోకి నావిగేట్ అవ్వండి. ఇక్కడ మీకు పబ్లిక్ ప్రొఫైల్ అని చూపిస్తుంది కదా. ఇప్పుడు మీరు జస్ట్ ఇక్కడ షేర్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ షేర్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే లింక్ కాపీ అవుతుంది అనమాట. లింక్ కాపీ అయిన తర్వాత ఇప్పుడు ఇంకాగ్నిటో ట్యాబ్ని క్లోజ్ చేసి మళ్ళీ ఆ గూగుల్ ఫామ్లోకి రండి. గూగుల్ ఫామ్లోకి వచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ ఐ వెరిఫై దట్ ఐ హ్యావ్ ఎన్రోల్డ్ ప్రోగ్రామ్ రిసీవ్డ్ మై గేర్ బ్యాడ్జ్ అని క్లిక్ చేసి గేర్ బ్యాడ్జ్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి చెక్ చేసి చూడండి. ఇంకాగ్నిటో మోడ్లో సి బ్యాడ్జెస్, గేర్ బ్యాడ్జ్ వచ్చింది కదా బ్యాడ్జెస్లో ఇక్కడ మనకి. సో ఇందాక మనం ఇక్కడ లింక్ కాపీ చేయండి. కిందకు వచ్చి జస్ట్ ఆ లింక్ని, ఇదంతా ప్రాసెస్ ఎలా కాపీ చేయాలి ఏంటని చెప్తుంది అంతే. కిందకు వచ్చి జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి ఆ యూఆర్ఎల్. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ అడుగుతుంది. సో అక్నాలెడ్జ్ చేయండి, తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన చూసారా, ఎన్రోల్మెంట్ ఫామ్ సైన్ ఇన్ రిక్వైర్డ్. సో ఇట్ టేక్ 28 to 48 hours ఫర్ టు రిసీవ్ ది ఎన్రోల్మెంట్ ఈమెయిల్. సో మనం ఇక్కడైతే రిజిస్టర్ అయ్యాము. రిజిస్టర్ అయిన తర్వాత మీకు 24 to 48 hours ఎన్రోల్మెంట్ ఈమెయిల్ అయితే వస్తుంది. ఓకేనా, జస్ట్ మీకు చూపిస్తాను రిఫరెన్స్. వన్స్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత థ్యాంక్స్ ఫర్ ఫిల్లింగ్ ఫామ్ ఫ్రమ్ ఆర్కేడ్ ఫెసిలిటేటర్ 2026 అని మీకు కావాల్సిన వాట్సాప్, మీకు ఏ డౌట్స్ ఉన్నా మీకు ఒక మెంటర్ ఉంటాడు. సో మెంటర్ని డౌట్స్ అడగొచ్చు. ఆ మెంటర్ కనెక్ట్ అవ్వాలంటే కింద వాట్సాప్ ఛానల్ ఉంటుంది, ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన రెఫరల్ కోడ్ నేను కింద ఇస్తాను అండ్ యూఆర్ఎల్ కూడా ఇస్తాను. సో అంతే, మీకు 48 hours మీకు కన్ఫర్మేషన్ అయితే ఈమెయిల్ అయితే వస్తుంది. సో ఇది వీడియో. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మన ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ మెంటర్ ద్వారా మీరు డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఇవాళ వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వాళ్ళు కూడా అయితే చూస్తారనమాట. థ్యాంక్ యూ.